యాకోబు గురించి ఆలోచిస్తే ఒకే ఒక మాట చెప్పమంటే, యాకోబు జీవితం గురించి ఒకే ఒక మాట చెప్పమంటే నేనేం చెప్తానంటే పోరాటం. ఏం పోరాటం? గర్భములో నుంచి పోరాటంతో బయటకు వచ్చాడు. ఇంకా భూమి మీదకి రాలా, వచ్చేటప్పుడే గర్భంలోనే ఏశావుతో పోరాటం చేస్తూనే వచ్చాడు మడిమడి పట్టుకొని. కాబట్టి పోరాటంతోనే లోకంలోనికి ప్రవేశించాడు. అన్నతో పోరాటం. ఆ అన్నతో ఏం పోరాటం? జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పోరాటం. ఆ తర్వాత మామతో పోరాటం, ఆస్తి కొరకు, దీవెన కొరకు పోరాటం. ఆ తర్వాత మామ నుంచి పారిపోయి వస్తున్నాడు, వెనకేమో మామ దొరుకుంటున్నాడు, భయం. ముందలోకి పోతే అన్నట్లు రిసీవ్ చేసుకుంటాడో తెలీదు, హృదయంలో భయం. ప్రార్థన చేస్తాడు యాకోబు. భయంతో పోరాటం యాకోబు జీవితం. అయితే యాకోబు జీవితం ఎప్పుడు మారిందంటే, అతడు అన్నతోటి మామతోటి భయంతో పోరాటం చేసేటప్పుడు అసలు రియల్ బ్యాటిల్ దేవునితో స్టార్ట్ అయింది, పెనుగులాట, దేవునితో పోరాటం. అయితే యాకోబు చనిపోయింది కూడా పోరాటాన్ని విత్తే చనిపోయినాడు. ఈజిప్టులోకి పోయి చనిపోయాడు. అక్కడ ఇంకా పిల్లలు విస్తరించారు, బానిసత్తులోకి పోయారు. వాళ్ళు ఒక పోరాటం చేసి వాగ్దాన దేశానికి వచ్చారు. ఈరోజు కూడా వాళ్ళు పోరాటమే. కాబట్టి యాకోబు జీవితాన్ని ఒక మాటలో చెప్పాలంటే పోరాటం. ఎ మ్యాన్ హూ ఆల్వేస్ స్ట్రైవ్స్. పోరాటం ఆయన జీవితం. జ్యేష్ఠత్వపు హక్కు కొరకు పోరాటం. హియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. చూడండి, 3 పదాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. జ్యేష్ఠపుత్రుడు అంటే మొదట పుట్టినటువంటి వాడు, జ్యేష్ఠత్వపు హక్కు, ఆ తర్వాత జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం. సాధారణంగా భౌతికంగా ఆలోచిస్తే మొట్టమొదట పుట్టినటువంటి కుమారునికి ఒక హక్కు ఉంటుంది, దాన్ని బర్త్ రైట్ అంటాం, జ్యేష్ఠత్వపు హక్కు అనమాట. ఆ హక్కుతోటి ఒక ప్రత్యేకమైన దీవెన వస్తుంది. ఆ దీవెన ఏంటంటే ఇక ఆ వంశావళికి ఆయనే నాయకుడు. ఆ వంశావళికి ఆయనే నాయకుడు. అఫ్ కోర్స్ ఫిజికల్ బ్లెస్సింగ్స్లో డబుల్ పోర్షన్ వస్తుంది, ఇది సాధారణంగా. కానీ దేవుని విధానం చూస్తే అది నార్మల్గా మొట్టమొదటి పుట్టాడు కదా అని చెప్పేసి ఆటోమేటిక్గా బర్త్ రైట్, ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ వచ్చినట్టు నాకు అనిపించడం లేదు. ఎందుకంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, తెరహు సంతానం చూడండి. తెరహు కుమారులు హారాను, నాహోరు, అబ్రహాము. మరి వీళ్ళలో హారాను మనకి ఎగ్జాక్ట్గా పెద్దవాడు లేదో మనకు తెలియదు, కానీ బట్ ఎక్కువ మంది స్కాలర్స్ హారాన్నే పెద్దవాడు అంటున్నారు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. అయితే అందరికన్నా ముందు చనిపోయాడు కాబట్టి ఆయన పెద్దవాడు అన్నారు. అబ్రహాం యాక్చువల్గా అయితే భౌతికంగా నార్మల్గా మాట్లాడితే జ్యేష్ఠపుత్రుడు హారాన్ అయితే ఆయనకు రావాలి జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదం. కానీ అబ్రహాముకు వచ్చినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. అయితే అబ్రహాము సంతానం చూడండి, ఇష్మాయేలు, ఇస్సాకు. మరి జ్యేష్ఠత్వపు హక్కు రావాలి మొదట పుట్టిన వాడికి అంటే ఇష్మాయేలుకు రావాలి, కానీ రాలేదు, అది ఇస్సాకు వచ్చింది. అయితే ఇస్సాకు నుంచి మళ్ళీ ఇద్దరున్నారు, ఏశావు, జేకబ్. ఏశావు అయితే బర్త్ రైట్ని అమ్ముకున్నాడు, హీ సోల్డ్ ఇట్. ఇక్కడే ఆలోచిస్తూ ఒక్కోసారి ఏశావు గురించి చిక్కుడుకాయల కూర కోసం అమ్ముకున్నాడు. చిక్కుడుకాయల కూర అంటే నేను ఒక్కోసారి అనుకుంటాను మట్టికాయలు ఏమని అనుకుంటాను. మట్టికాయలు అంటారు చూడండి మన సైడు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక తెలుసు మట్టికాయలు. నేను ఏ ఫుడ్ అయినా తింటాను చూడండి, ఏ ఫుడ్ చాలా ఇష్టంగా తినే వ్యక్తిని, ప్రపంచంలో అరుదైన వ్యక్తిని నేను చూడండి, చాలా ఇష్టంగా తింటా ఏ ఫుడ్ అయినా. కానీ అంతంత ఇష్టంగా తినని ఫుడ్ మట్టికాయలే. కానీ అనిపిస్తుంది ఒక్కోసారి ఏసావుని మట్టికాయల కూర కోసం అమ్ముకున్నాడు, మటన్ కన్నా అమ్ముకుంటే బాగుండేది. అందులో ఏసావు వేటగాడు, మంచి మటను వేటగాడు. ఆయన తండ్రికి మటన్ తెచ్చి పెట్టేవాడు, అందుకని ఇస్సాకు ఏసావంటే ఇష్టం. కానీ మటన్ కన్నా అమ్ముకోవడం మట్టికాయల కూర కోసం అమ్ముకున్నాడు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓకే ఫైన్, ఎనీహౌ నేను చేస్తా అంటున్నాను, మరి చిక్కుడుకాయలంటే చిక్కుడుకాయలే, ఒక మరి మట్టికాయలో కాదో నాకు తెలియదు. ఓకే ఫైన్. ఇక్కడ జేకబ్, యాకోబుకు వచ్చింది ఆ జ్యేష్ఠత్వపు ఆ బ్లెస్సింగ్. ఇక్కడ యాకోబుకు మళ్ళీ 12 మంది ఉన్నారు పిల్లలు. ఈ 12 మందిలో ఇద్దరు స్పెషల్. కానీ యాకోబు యాక్చువల్గా ఇచ్చింది జ్యేష్ఠత యోసేపుకి ఇచ్చాడు. చూడండి, యోసేపుకి ఎందుకు ఇచ్చాడు మీరు ఇది ఎక్కడ చూస్తారు? దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా అక్కడ రాసి ఉంటుంది. రూబేను చేసిన తప్పు వలన రూబేను ప్లేస్లో రూబేను వ్యభిచారం చేశాడు. ఆ ప్లేస్ దాని వలన యోసేపు యొక్క ఇద్దరు కుమారులు ఆ ప్లేస్లో కౌంట్ చేయబడ్డారు. యు సీ హౌ డేంజరస్ వ్యభిచారం అన్నటువంటి డేంజరస్. చూడండి, అసలు కంప్లీట్ ఆ హక్కునే కోల్పోయాడు అతను. సో బీ కేర్ఫుల్, రైట్. అయితే యాకోబు యోసేపు సంతతికి ఇచ్చాడు,
కోర్స్ రాజదండము యూదా గోత్రాన్ని విడిచిపోదని యాకోబు చెప్పినప్పటికీ ఆయన మాత్రం బ్లెస్సింగ్ యోసేపు కుమారుడికి ఇచ్చాడు. కానీ మెస్సియా మాత్రం యూదా ఈ లైన్ నుంచి వచ్చాడు. దట్ ఈస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. యూదా లైన్ నుంచే వచ్చాడు ఆయన. కాబట్టి ఇట్ ఇస్ ప్యూర్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఒక బ్లెస్సింగ్, రైట్. అయితే యోసేపు కుమారుడు మళ్ళీ చూస్తే మనష్షే, ఎఫ్రాయిం. వీళ్ళిద్దరిలో మనష్షే పెద్దవాడు, కానీ ఎఫ్రాయింకి వచ్చింది ఇది. కాబట్టి జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠత్వ హక్కు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం అన్నటువంటిది ఒక రకంగా చూస్తే బై డిఫాల్ట్ రావచ్చు, కానీ దేవుని ఆ ప్రణాళిక కొరకు ఈ మాట గమనించండి. దెర్ ఈస్ ద మోర్ స్పిరిచువల్ మీనింగ్ టు ఇట్, నాట్ సింప్లీ ఫిజికల్గా ఆలోచిస్తే ఓకే నా పెద్ద కుమారుడు ఇతనికి రావాలి ఇతను మనం అనుకోవచ్చు, కానీ దేర్ ఈస్ సంథింగ్ మోర్ స్పిరిచువల్ టు ఇట్. దేవుని ప్రణాళికల్లో ఒక్కొక్కసారి యూ నీడ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ వర్దీ ఆఫ్ ఇట్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు చూస్తే వీళ్ళ లైఫ్స్ని, యూ నీడ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ వర్దీ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్ అసోసియేటెడ్ విత్ ద బర్త్ రైట్. ఆ జ్యేష్ఠత్వపు హక్కుతో అనుసంధానమైనటువంటి ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యూ నీడ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ వర్దీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్, యు సీ. బట్ సమ్ టైమ్స్ చూస్తే అది జస్ట్ దేవుడే ఇచ్చేస్తున్నాడు. ఈ రెండు పాసిబిలిటీస్ మనకు లేఖనాల్లో కనిపిస్తున్నాయి. నవ్ యు సీ, జ్యేష్ఠత్వపు హక్కు ఆశీర్వాదానికి ఎవరు అర్హులు? ఒక సింపుల్గా చెప్పాలంటే ద వన్ హూ ఓవర్కమ్స్, జయించువాడు ఈ ఆశీర్వాదం. మన ప్రకటన గ్రంథం చూస్తే జయించువాడు. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఎవరు కాలేబు, జోషువా వీళ్ళిద్దరు కనిపిస్తారు. కాలేబు, జోషువా మొత్తం 12 మంది అక్కడికి వెళ్ళి చూసిరండి, ఆ ల్యాండ్ని వేగు చూసిరమంటే అందరూ పోతారు, అద్భుతమైన ల్యాండ్, కానీ పాజిటివ్గా వెళ్ళొచ్చు, మనం గెలవచ్చు అన్నటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇద్దరే. ఇంకా ఆశ్చర్యం ఏందో తెలుసా, వీళ్ళిద్దరూ కూడా ఈ కాలేబు కానీ ఈ యొక్క యెహోషువ కానీ ఈ యూదా గోత్రానికి, యోసేపు గోత్రానికి, ఈ 2 గోత్రాల నుంచే వచ్చారు వీళ్ళు మళ్ళీ. దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. కాబట్టి యూ నీడ్ టు డెఫినెట్లీ, అందుకని ప్రకటన గ్రంథంలో జయించువానికి అగైన్ అండ్ అగైన్, విచ్ మీన్స్ దట్ యూ నీడ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ వర్దీ, రైట్. తర్వాత చూడండి, అందుకనే నేను కీర్తన 61వ అధ్యాయం చెప్తున్నాను, 2వ వచనం. నా ప్రాణము తలడిలగా భూదిగంతము నుండి నీకు మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇంత విచిత్రమైన ప్రార్థన. నా ప్రాణం తల్లడిల్లింది. అప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, ఈ కొండ నేను ఎక్కలేను, కానీ నన్ను ఏదైనా వేరే రూట్లో తీసి పని చేయాలి. నా ప్రాణం తల్లడిల్లింది, ప్రభువా నేను ఎక్కలేను ఈ కొండ, నన్ను వేరే రూట్లో తీసు. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. కానీ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. నా ప్రాణం తల్లడిల్లింది. అయితే నేనేం చేశానంటే, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను. దాట్ ఈస్ వాట్ ఈస్ ఈ విషన్ అన్నటువంటిది. అదేదో తేలిగ్గా జరగదు. ఇందాక మనం విన్నాం, రాళ్లతో కొడుతున్నా కానీ దే వర్ డిఫరెంట్. వాళ్ళు ఎందుకు భూలోకాన్ని తలకిందులు చేశారంటే దే వర్ డిఫరెంట్ టోటల్లీ. వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, నా ప్రాణము తల్లడిలుగా, ప్రభా నేను ఎక్కలేనులే ప్రభా ఈ కొండకి, అలా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. మీరు అందుకనే దీనికి ఇన్ సింక్లో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తారు, బాప్తిస్మిచ్చు యోహాను దినములు మొదలుకొని ఎప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పడబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. పరలోక రాజ్యాన్ని బలాత్కారులు వాట్ డస్ ఇట్ మీన్? బలాత్కారులు ఆక్రమించుకుంటున్నారంటే ఇదేంటి? దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకోవడం బలాత్కారుడు. మేబీ దిస్ ఈస్ హౌ ఐ అండర్స్టాండ్. ఐ మీన్ యూ నీడ్ టు ఫైట్. ఈ లోకంలో ఎన్నో ఒక్కోసారి ఇన్సల్ట్స్ కావచ్చు. మనం ఇస్సాకు జీవితం చూస్తాము కదా, అసూయ కావచ్చు, వాదనలు కావచ్చు, నేరారోపణలు కావచ్చు. జస్ట్ దూరంగా పద. గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్, రైట్. సో దట్ ఈస్ వాట్ ఐ లెసన్. అందుకని యాకోబు జీవితం నుంచి పోరాటం, ఫైట్. యాకోబు జీవితం. ఇస్సాకు జీవితం చూస్తే కీప్ ఆన్ డిగింగ్, తవ్వుతూనే ఉండు, ఆపుతూ. నౌ ఏసావు యాకోబుని గురించి చూస్తే, ఏసావు వేటగాడనుంది, యాకోబు సాధువు అని ఉంది. యాక్చువల్గా యాకోబు అంటే మోసగాడంట. ద వెరీ ఫస్ట్ థింగ్ వి సే ఇస్ యాకోబు అంటే మోసగాడు. బట్ ఐ డోంట్ థింక్ సో. అఫ్ కోర్స్ ఆ పేరుకు మోసగాడని ఉంది బైబిల్లో, ఐ డోంట్ డినై దాట్. కానీ యాకోబు సాధువు. ఆ సాధువు అన్నటువంటి దానికి హీబ్రూ వర్డ్ మీనింగ్ ఏంది? హీబ్రూ వర్డ్ ట్యామ్ అంటే సమాధానమును వెతుకువాడు. అండ్ ఇట్ ఈస్ వితౌట్ సిన్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ మ్యాన్, ఎ మ్యాన్ హూ సీక్స్ పీస్. సమాధానమును వెతుకువాడు, పాపమునకు దూరముగా ఉండువాడు, సంపూర్ణంగా ఉన్నటువంటి ట్యామ్. ఆ పదానికి అర్థాలు అంటే యాకోబు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, దేవుని ఇష్టపడేటువంటి వ్యక్తి.
అఫ్ కోర్స్ మానవ బలహీనతలు అతనిలో ఉన్నాయి, మానవ బలహీనతలు ఉన్నాయి. దాని అర్థం ఇంకా యాకోబు అంటేనే మోసగాడు. నో మేబీ దట్ ఇస్ ఎ డిఫరెంట్ పిక్చర్. యాకోబు అనేటువంటి వ్యక్తి సాధువు, హీస్ అ స్పిరిచువల్ మ్యాన్ ఐ బిలీవ్. అయితే అతనిలో బలహీనతలన్నీ ఉన్నాయి ప్రియమైన మిత్రులారా, బట్ హీఈస్ ఎ స్పిరిచువల్ మ్యాన్. యూసీ తర్వాత ఏశావు గురించి చూస్తే అతను అరణ్యాన్ని ఎక్కువ ప్రేమించినటువంటి వాడు, యాకోబు గుడారాలు. రైట్, నౌ ఐ విల్ టేక్ యూ యాకోబు జీవితం ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, యాకోబు జీవితం, బెయేర్షెబాలో ఉన్నాడు యాకోబు ఇప్పుడు. బెయేర్షెబా ఇక్కడ ఉంది కదా, చూడండి కింద అక్కడ ఉంది బెయేర్షెబా. బెయేర్షెబా నుంచి ఎందుకు అక్కడి నుంచి ప్రారంభిస్తున్నామంటే, అక్కడ ఉన్నప్పుడు అన్నను మోసం చేశాడు. చూడండి, బెయేరు లహాయి రోయిలో ఉన్నప్పుడు అక్కడ యాకోబు ఏశావులు పుట్టారు. బెయేరు లహాయి రోయి అక్కడ పుట్టారు. పుట్టిన తర్వాత ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుంది అక్కడే, బెయేరు లహాయి రోయిలోనే. ఎందుకంటే ఆ తర్వాత తండ్రితో కలిసి వాళ్ళు గెరారుకు వెళ్ళారు, గెరారు నుంచి ఎసెకుకు వెళ్ళారు, ఎసెకు నుంచి సిత్నాకు వెళ్ళారు, సిత్నా నుంచి రహబోతుకు వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి బెయేర్షెబాకు వచ్చారు. బెయేర్షెబాలో ఇస్సాకు చనిపోయాడు. ఇప్పుడు బెయేర్షెబాలో, కాబట్టి అప్పటికి ఇంకా ఇస్సాకు చనిపోలేదు, బెయేర్షెబాలో ఉన్నారు. అక్కడ ఇస్సాకుని ఎవరెవరు మోసం చేశారు? యాకోబే కాదు, రిబ్కా యాకోబు ఇద్దరు కలిసి మోసం చేశారు. రిబ్కా యాకోబు ఇద్దరు కలిసి ఇస్సాకును మోసం చేశారు. అక్కడ ఈ యొక్క బ్లెస్సింగ్ని ఇస్సాకు నుంచి తీసుకున్నారు, ఏశావుకు రావాల్సినటువంటి దాన్ని. కాబట్టి ఈ బెయేర్షెబాలో ప్రారంభమై ఆయన ఎక్కడికి వెళ్ళాడు? బేతేలుకు వెళ్ళాడు. చూడండి, మీకు బేతేలు అంటే గుర్తుకు రావాలి, ఇక్కడికి అబ్రహాం అంతకుముందు వచ్చాడు. అబ్రహాము రెండవ బలిపీఠాన్ని కట్టింది అదే. మొదటి అబ్రహాము కనానులో ఎక్కడికి వచ్చాడు? షెకెముకు వచ్చాడు. షెకెం నుంచి తర్వాత బేతేలుకు హాయికి మధ్యలో వచ్చాడు కదా, ఆ బేతేలు ప్రాంతానికి వెళ్ళాడు. ఈ బేతేలులోనే ఒక డిఫరెంట్ అనుభవాన్ని యాకోబు అనుభవించాడు, పరలోకపు నిచ్చెన. ఆ అనుభవం అక్కడ యాకోబు అనుభవించాడు ప్రియమైన మిత్రులారా. ఆ తర్వాత అక్కడి నుంచి ఇదిగోండి, ఇదొక పిక్చర్ బేతేలు యొక్క, అది హిల్ ఏరియా అనమాట. దీన్ని లూజు అని కూడా అంటారు చూడండి. అయితే అక్కడి నుంచి హారానికి వెళ్ళాడు. చూడండి, హారాను దాన్ని పదన్ ఆరాం అని కూడా అంటారు. అక్కడ హారానులో ఇళ్ళు ఈ విధంగా ఉంటాయి ఆనాటి కాలంలో. ఇప్పుడు యాక్చువల్గా మీరు అడగవచ్చు, అబ్రహాము వీళ్ళ జీవితాలు ఎలా ఉండేవని. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో బెడోమన్స్ అని ఉంటారు, వాళ్ళు కూడా ట్రైబల్స్ లాంటి. బెడోమన్స్ అంటే ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళే నొమాడిక్ పీపుల్ అనమాట. నేను చేసినటువంటి కొన్ని కోర్సెస్లో వాళ్ళు చెప్తారు, అబ్రహాం జీవితం అనేది ఇప్పుడున్నటువంటి బెడోమన్స్. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధంలో ఈ గాజా వాళ్ళకి ఎక్కేలా వెపన్స్ ఆ మిడిల్ ఈస్ట్ కాడి నుంచి రావటంలో ఈ బెడోమన్సే ఒక పైప్ లైన్గా ఉపయోగపడుతున్నారు అనమాట. ఎందుకు వీళ్ళు ఒక ప్రాంతాన్ని ఉండేవాళ్ళు కాదు, అక్కడక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళు ఈ యొక్క వెపన్స్ తీసుకోపోవడంలో ఈ బెడోమన్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఒక పాత్ర ఉందన్నమాట. అయితే మొత్తానికి అబ్రహాము ఆనాటి జీవితం, అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎవరితో ప్రస్తుత కాలంలో పోల్చొచ్చు అంటే బెడోమన్స్ అనేటువంటి వాళ్ళతో పోల్చొచ్చు. కొన్ని ఫోటోగ్రాఫ్స్ యాడ్ చేయాలనుకున్నాను, బట్ ఐ డోంట్ హ్యావ్ టైం. హారానికి వెళ్ళాడు. హారానికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేశాడు 20 సంవత్సరాలు. తర్వాత లాబాను కుమారులకి అర్థమైంది యాకోబు అంతా దోచుకున్నాడని, యాకోబు సంపాదించుకున్నదాన్ని. ఇదంతా విన్నటువంటి యాకోబు పారిపోయాడు. అంటే అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని గిలాదుకు వచ్చాడు. చూడండి, గిలాద్ ఎక్కడుందో చూడండి, ఆ పక్కన గలిలీ సముద్రం ఉంది కదా. గిలాద్ అనేది ఒక ప్రాంతం కాదు, అది ఒక ఏరియా, ఒక రీజన్ అనమాట, మౌంటైన్స్ గిలాద్. దాన్ని మిస్పా అని కూడా అంటారు, అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ మిస్పా అంటారు. ఆ గిలాదు ప్రాంతంలో ఆగాడు. గిలాదు ప్రాంతంలో ఇదిగోండి గిలాదు మౌంటైన్స్, మౌంటైన్ ఏరియా. సో ఎక్కడ ఒక పాయింట్లో యాకోబు ఉన్నాడు. గిలాదు నుంచి అక్కడ గిలాదులో యాక్చువల్గా భయంతో పోరాటం చేస్తున్నాడు యాకోబు. ఎందుకంటే ఇప్పుడు పోవాలి అన్న ఏశావు శేయీరులో ఉన్నాడు, ఎలా రెస్పాండ్ అవుతాడో తెలియదు. కాబట్టి భయంతో పెనుగులాడుతున్నాడు. మొత్తానికి ఇటు వెనక చూస్తే మామ లాబాను కుమారుడు. మొత్తానికి యాకోబును ఓదార్చడానికే దేవదూతలు వచ్చారని నేను అనుకుంటాను. అక్కడ మహనయీలు 2 సేనల దేవదూతలు వాళ్ళ అబ్రహాం యాకోబుని ఓదార్చడం జరిగింది. కాబట్టి మహనయీము చూడండి, ఈ ప్లేస్ ఇక్కడ గమనించారా, ఎక్కడుందో చూడండి, గిలాదు కిందే కొంచెం. అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడ పెనుయేలు ఎబ్బోకు రివర్ ఉంది కదా, అక్కడ దేవునితో పోరాటం అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ జేకబ్స్ లైఫ్. ఎందుకంటే నేను ఆలోచించాను, అసలు దేవుడు ఈ పెనుగులాటతో ఏం బోధిస్తున్నాడు?
మనం చాలాసార్లు మనుషులతో పోరాడతాం, అన్నతో పోరాడతాం, తమ్ముడితో పోరాడతాం, తల్లిదండ్రులతో, అత్తమామలతో, లేకపోతే ఎవరెవరితో పోరాడతాం. మనం పోరాడాల్సిన మనుషులతో కాదు. See, if you want to inherit what God has promised, you wrestle with me. దేవుని ఇచ్చేవాడిని నేను. మన సమస్య ఏంటంటే వాళ్ళు నవ్వారు, వీళ్ళు నవ్వారు, వీళ్ళదన్నారు, ఇవే సరిపోయాయి జీవితం. యాకోబు జీవితాన్ని నుంచి ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే పోరాటమని చెప్పాను. బట్ యు రెస్ల్ విత్ గాడ్, దేవునితో. నీకేమన్నా లేకపోతే ప్రార్థనలో పోరాడు దేవునితో. సో ఆ పోరాటంలో యాకోబు ఇజ్రాయెల్గా మారాడు, దేవునితో పోరాడినటువంటి వాడయ్యాడు. ఎట్లా మారాడంటే, నువ్వు పోరాడవలసింది నాతోటి. ఐఎమ్ ద వన్ హూ విల్ గివ్ యు ద బ్లెస్సింగ్స్. ఈ వాగ్దానాన్ని నీకు నెరవేర్చువాడి నేను. మీ అన్న దగ్గర నువ్వు దొంగిలించేదో సంపాదించాలనుకుంటావు, లేకపోతే మామ దగ్గర సంపాదించాలనుకుంటావు. నో, నన్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ వర్క్. యు రెస్ల్ విత్ మీ. నాతో నువ్వు పోరాడు, నాతో పెనుగులాడాలి ప్రియమైన మిత్రులారా. సో ద లెసన్ ఫ్రమ్ జేకబ్, మనం పోరాడాల్సింది ఏంటంటే దేవునితో పోరాడాలి. మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో మోకాళ్ళ మీద పోరాడాలి, వాక్యంతో పోరాడాలి, దేవునితో మన ఆర్గ్యుమెంట్స్ ఏదైనా సరే విత్ గాడ్, రైట్. ఆ తర్వాత చూడండి పెనుయేలు, అదనమాట. చూడండి ఇక్కడ పెనుయేలు ఉంది. పెనుయేలు నుంచి అక్కడ పోరాడాడు యబ్బోకు రేవు దగ్గర. ఆ తర్వాత ఇది యబ్బోకు రివర్. ఇది ఆ యబ్బోకు రివర్ ప్రస్తుతం ఫోటోగ్రాఫ్స్ అవి, యబ్బోకు రివర్. తర్వాత వచ్చేసరికి పెనుయేలు నుంచి సుక్కోతుకి వెళ్తాడు. సుక్కోతులో ఇల్లు కట్టుకుంటాడు, తన పశువులకి గుడారాలు వేస్తాడు, అందుకని దాన్ని సుక్కోత్ అన్నారు. ఆ తర్వాత సుక్కోతు నుంచి ఎక్కడికి వచ్చాడు, షెకెముకి వచ్చాడు. షెకెము ప్రాధాన్యత చెప్పాను కదా. షెకెం ఏంటి? అబ్రహాం ఫస్ట్ కనాన దేశంలోనికి ఎంటర్ అయినప్పుడు ఆగిన ఫస్ట్ ప్లేస్ షెకెం. షెకెంలో మొదటి బలిపీఠం కట్టాడు. అక్కడికి వచ్చాడు షెకెంకి వచ్చి ఇమీడియట్గా ఒక బలిపీఠాన్ని కట్టాడు. అది ఇజ్రాయెల్ దేవుడే దేవుడు, ఏల్ ఎలోహోయ్ ఇజ్రాయెల్, ఏల్ ఎలోహోయ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేవుడే దేవుడు అని ఒక బలిపీఠం కడతాడు. కానీ షెకెంలో చాలా చేదు అనుభవాలు. ఏంటి చేదు అనుభవాలు? చూడండి, షిమ్యోను లేవి ఆ షెకెం దేనా అక్కడ రేప్ చేయబడము, వీళ్ళు వెళ్ళి మొత్తాన్ని చంపడము, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. యాకోబు కట్టిన మొట్టమొదటి బలిపీఠం అక్కడే కట్టింది, షెకెములో కట్టాడు. ఎలోహోయి ఇజ్రాయెల్ దేవుడే దేవుడు కట్టాడు. కానీ బట్ స్టిల్ చాలా చేదైనటువంటి అనుభవాలు అనమాట. ఈ షిమ్యోను లేవి వాళ్ళు చేసినటువంటి పని వలన వాళ్ళు కూడా ఆ యాక్చువల్ రూబేను కోల్పోయాడు కదా, రూబేను వ్యభిచారం వలన కోల్పోయాడు. వీళ్ళిద్దరూ చేసిన హత్యల వలన ఆ జ్యేష్ఠత్వ హక్కు వీళ్ళిద్దరూ కూడా రాలా. కాబట్టి వ్యభిచారము లేకపోతే మనుషులు చంపడము, ఈ దే హ్యావ్ టెరబుల్ కాన్సిక్వెన్సెస్. చూడండి, మనం ఒక నీటిలోకి రాయేసినప్పుడు రాయేసారని కాదు, తరంగాలు 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 తరంగాలు, దే విల్ జస్ట్ ఇట్ విల్ క్రియేట్ వేవ్స్. మనకు చేసేటువంటి ఒక పని ఇట్ విల్ జస్ట్ అఫెక్ట్ అన్నమాట. కాబట్టి ఈ రూబేను, షిమ్యోను, లేవాయి వాళ్ళ ఆ జ్యేష్ఠత్వ హక్కును కోల్పోవడంలో వాళ్ళ పాత్రను మనం గమనించాలి, రైట్. సరే, అక్కడి నుంచి బేతేలుకు వస్తాడు. బేతేలుకు వచ్చి బేతెల్లో ఒక బలిపీఠాన్ని కడతాడు. అక్కడికి వచ్చి బలిపీఠాన్ని కట్టిన తర్వాత బేతెల్లో ఏం జరుగుతుందంటే, అక్కడి నుంచి ప్రయాణం అయ్యి వాళ్ళు బెత్లెహేంకి ప్రయాణం అవుతారు. ఆ బెత్లెహేంకు వచ్చేటువంటి ఆ దారిలో ఈయన భార్య, ఆ కాన్పు, ఎవరు ఆయన భార్య? రాహేలు కాన్పు ఆఖరి పిల్లవాడు బెన్యామీన్ని ప్రసవిస్తూ చనిపోవడం జరిగింది. ఈ బెత్లెహేంకి వచ్చే దారిలో చనిపోతుంది అనమాట. చనిపోతూ బెన్నమ్మి అని పెడుతుంది, దుఃఖపుత్రుడు. ఆ పేరు విన్నప్పుడు నాకు ఎబ్బేజ్ అని ఇంకొక పేరు ఉంటుంది బైబిల్లో, పెయిన్. ఎబ్బేజ్ అంటే నొప్పి. ఎంత దారుణమైన పేరు కదా. ఇప్పుడు ఎవరైనా నొప్పి ఇట్రా అంటే ఎట్లా ఉంటుంది? నొప్పి ఇట్రా, ఎంత భయంకరమైన పేరు. కానీ ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, దేవుడు ఎబ్బేజును గొప్పగా దీవించాడు. అట్లనే సరే, రాహేలు ఎక్కువ దుఃఖం కలిగించాడు, నేను దుఃఖపుత్రుడు పేరు పెట్టింది. కానీ మార్చేస్తాడు యాకోబు, వెంటనే పేరు మార్చేస్తాడు, బెన్యామీను, కుడి చేతి పుత్రుడు అని పెడతాడు, మై రైట్ హ్యాండ్, మంచి పేరు పెడతాడు, రైట్. అయితే ఒకటి, అక్కడ రాహేలు చనిపోయినప్పుడు అది బెత్లెహేం చూడండి, అక్కడ యెరూషలేముకు దగ్గర చూడండి, అది గమనించండి. షెకెము నుంచి బేతేలు నుంచి యెరూషలేము, అట్లా కిందకి అన్నీ వస్తాయి, రైట్. అక్కడ వాళ్ళు రాహేలు సమాధి పైన చాలా రాళ్ళు పేర్చి అక్కడ మిగ్దల్ ఏదేరు అన్నటువంటి పేరు పెడతాడు, ఒక రాళ్ల కుప్పను పేర్చి మిగ్దల్ ఏదేరు అంటే దాన్ని ఏమంటారంటే టవర్ ఆఫ్ ద ఫ్లాక్. టవర్ ఆఫ్ ద ఫ్లాక్ అంటే మందల గోపురం, మందల కోట, మందల బురుజు. మిగ్దల్ ఏదేరు అంటే టవర్ ఆఫ్ ద ఫ్లాక్. మరి ఎందుకు మందలను పెట్టారు?
నేను అనుకుంటున్నా రాహేలు మొట్టమొదటి యాకోబును కలుసుకున్నప్పుడు ఎలా వచ్చింది? ఆ గొర్రెలు కాచుకుంటూ వస్తూ ఉంది. ఆ ఫ్లాక్ మందని తోలుకుంటూ వస్తూ ఉంది రాహేలు. మొట్టమొదటి యాకోబు చూసినప్పుడు యాకోబు చూసి ముద్దు పెట్టుకుంటాడు పోయి రాహేలును కదా. అప్పుడు గొర్రెలు, అందుకనే మిగ్దల్ ఏదేరు అని పేరు పెట్టడం జరిగింది. టవర్ ఆఫ్ ద ఫ్లాక్, మందల గోపురం. అయితే ఆశ్చర్యంగా అది బెత్లెహేముకు వచ్చే దారిలో ఉంది. నేను ఆ ఫోటోగ్రాఫ్ పెట్టాను అనుకుంటా కదా, ఇదే ఆ ఫోటోగ్రాఫ్. కానీ ఇక్కడ మీరు చూడండి, మీకా రాసిన గ్రంథంలో ఒకటి ఉంది, మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా, మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలిగింది. యెరూషలేములో కాదు ప్రభుత్వం, బెత్లెహేము నుంచి వస్తుంది. అందుకనే బెత్లెహేము నుంచే లోకరక్షకుడు వస్తాడని చెప్పి అక్కడ మనకి ప్రవచనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మందల గోపురం అంటే ఎక్కడ మిగ్దల్ ఏదేర్, బెత్లెహేమని సంబోధించే మరొక విధానం అంటే ప్రభుత్వం నీలో నుంచే వస్తుంది. కాబట్టి అది మిగ్దల్ ఏదేర్ అనమాట. రైట్. ఇస్సాకు యాకోబు భార్య రాహేలును చూసే ఉండడు. ఎందుకంటే యాకోబు ఇక్కడికి వచ్చేసరికి రాహేలమ్మ చనిపోయింది. ఇవి కొన్ని అబ్జర్వేషన్స్ మనం గమనించాల్సి. అంటే కోడలను ఇప్పుడు చూడాలి రాహేల్ని. ఆ తర్వాత ఏం జరిగింది? హెబ్రోనుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడేం చేస్తారంటే, ఇక ఇస్సాకు చనిపోయాడు. ఇస్సాకును హెబ్రోన్లో అక్కడ పాతి పెట్టారు. తర్వాత ఈ హెబ్రోన్లో ఉన్నప్పుడే ఏసేపు ఆ రంగులు కోటు చేయటము, తర్వాత ఆయనకు దర్శనాలు రావడము, అన్నలను వెతుక్కుంటూ దోతాను అనేటువంటి ప్రాంతానికి పోవడము, అన్నలు అక్కడ అమ్మివేయడము, అవన్నీ కూడా హెబ్రోన్లో ఉన్నప్పుడే జరిగినాయి. హెబ్రోన్ అనేటువంటి చాలా ప్రామినెంట్ ప్లేస్. చూడండి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి హెబ్రోన్ తోటి. ఆ తర్వాత మళ్ళీ ఏసేపు అక్కడ రాజుగా ఉన్నాడని తెలియడము, అప్పుడు బయలుదేరిపోతాడు. ఇంకా ఈజిప్టుకు పోయేటప్పుడు యాకోబు బెయేర్షెబాకు వస్తాడు. ఈజిప్టుకు పోయాడు, బెయేర్షెబాకు వచ్చి బెయేర్షెబాలో ప్రార్థన చేస్తాడు. నేను పోవాలా వద్దా అని. దేవుడు చెప్తాడు, వెళ్ళు, ఏం పర్వాలేదు. బెయేర్షెబాలో యాకోబు కూడా నేర్చుకున్నాడు ప్రార్థన. ప్రేమైన మిత్రుడు, ప్రార్థన నేర్చుకోవాలి మనం. యాకోబు జీవితంలో నేర్చుకున్నాడు, మనం కూడా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆయన బెయేర్షెబాలో అక్కడ ప్రార్థన చేసి దేవుడు పో అని చెప్తాడు. అప్పుడు ఈజిప్టుకు వస్తాడు. ఈజిప్టుకు వచ్చిన తర్వాత దాదాపు 17 సంవత్సరాలు యాకోబు ఈజిప్టుకు పోయినప్పుడు ఆయన వయసు 130 సంవత్సరాలు. 17 సంవత్సరాలు బ్రతుకుతాడు గోషేను ప్రాంతంలో. 147 సంవత్సరాలకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పుడు యేసేపు మళ్ళీ తీసుకొని హెబ్రోనుకు తీసుకొస్తాడు. హెబ్రోను అక్కడ సమాధి చేస్తాడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ కంట్రీస్ని మీకు ఒకసారి పరిచయం చేస్తూ వాళ్ళ జీవితం నుంచి పాఠాలు చెప్పాలన్నటువంటిది నా ప్రయత్నం. యాకోబు దర్శనాలు చూస్తే కనీసం 4 బలిపీఠాలు 2. యాకోబు నిర్మించిన బలిపీఠాలు షెకెములో కట్టాడు. అక్కడ ఉంచండి ఎలోహోయి ఇజ్రాయెల్. తర్వాత బేతెల్. అయితే బేతెల్లో కట్టేటప్పుడు యాకోబు ఏమన్నాడో తెలుసా? నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవుడు. ఇది మనం నేర్చుకోవాలి జీవితంలో పాఠం. యాకోబు బేతెల ఆఖరిలో కదా వచ్చింది ఆ పాఠం. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవుడు. రైట్, ఐఎమ్ కంక్లూడింగ్. చూడండి టేబుల్, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాము చూస్తే దాదాపు కనీసం, నేను ఇప్పుడు కనీసం ఉన్న పదం అక్కడ కూడా రాశాను, ఎందుకంటే నేను ఏదైనా మిస్ అయి ఉండొచ్చు. అబ్రహాముకు 12 దర్శనాలు, ఇస్సాకుకు 2 దర్శనాలు, యాకోబు 4 దర్శనాలు. దేవుడు ప్రతిసారి కనపడినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు చదవండి, ప్రతిసారి ఈ దేశాన్ని నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తా. ఎవ్రీ టైం దేవుని కలిస్తే అలసట లేదు తెలుసా? దేవుడు విసుక్కోడు, నీకు పదే చెప్తా ఉంటాడు. అంటే అది దేవుని విశ్వసనీయతను సూచిస్తుంది. దేవుడు ఎందుకు అన్నిసార్లు కనపడి మళ్ళీ చెప్తున్నాడు? అబ్రహాముకు 12 సార్లు చెప్తాడు, ఇస్సాకు చెప్తాడు, నీ తండ్రికి చెప్పి నీకు ఇస్తానంటాడు, యాకోబు చెప్తాడు. ఎందుకు? అన్ని దర్శనాలు చూసినప్పుడు ఒకటే పాఠం, దేవుని విశ్వసనీయత. ఆయన తప్పకుండా నీ కోసం నెరవేరుస్తాడు వాగ్దానం. రెండవది బలిపీఠాలు అనేది మనకు దేవుని పైన ఉన్న విశ్వాసం. ఎంత ఇష్టమో అబ్రహాముకి. అబ్రహాము 4 బలిపీఠాలు, ఇస్సాకు 1, యాకోబు 2. రైట్. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నేను ఇందాక చెప్పి ఎందుకు పక్షిరాజు రెక్కలపై అంటే దేర్ ఇస్ నో ప్లాన్ బి. దే హ్యావ్ స్టార్టెడ్, అంతే, ఇక వెళ్ళిపోయారు. దేవుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయారు. ప్రియమైన మిత్రులారా, సో మనం వెళ్ళిపోయేటప్పుడు, ఈ కాన్ఫరెన్స్ ముగించుకొని వెళ్ళేటప్పుడు 3 పాఠాలు మీకు ఇస్తాను. ఒక్కొక్కరి జీవితాల నుంచి ఒక్కొక్క పాఠం. చూడండి, అబ్రహాము జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది దేవుని వాగ్దానమే మన దర్శనం. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, మన దర్శనం మనం రాసుకోము. క్రైస్తవులకి ఇతరులకున్న తేడా అది. దేవుడు మనకిచ్చాడు వాగ్దానం. ఆ కుమారుడే యేసుక్రీస్తు ప్రభువే మన వాగ్దానం.
యేసుక్రీస్తు ఆయన మన రాజు, ఆయనే మన రాజు, ఆయనే మన రాజ్యం, ఆయనే మన రాజకీయం. కాబట్టి ఇందాక మనము స్పర్జన్ గారు చెప్తూ ఆ సంఘాలు ఎలా కట్టారో చూడండి. ఆ సంఘాలు ఇక వాళ్ళ గురేంటి, వాళ్ళ వాగ్దానం ఏంటి? ఆ సంఘాన్ని నిర్మించడం. అదే కదా సంఘం వాగ్దానంలో. కుమారుడు ఉంటే నీ పరలోక రాజ్యం నీదే, నిత్య జీవం నీదే, సంఘం నీదే. అందులో ఆ సంఘాలు కట్టడమే వాళ్ళ దర్శనం. యు అండర్స్టాండ్, రైట్? కాబట్టి ఒక పాఠం ఈ సంవత్సరం 2024 చూడండి. నీ దర్శనం ఏంటి? దేవుని వాగ్దానం. నీకు చిన్న చిన్న ఎన్నో ఉండొచ్చు, దట్స్ ఓకే. ఇట్స్ గుడ్ టు హ్యావ్. మీకు తెలుసా లేదో, పోయిన సంవత్సరం మేము ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభించి బైబిల్ చదివాం, అంతా బైబిల్ చదివాం. చాలామంది సంతోషించారు. రోజు ఉదయం 5 గంటలకల్లా ఉంటుంది మా స్టడీ. బైబిల్ చదువుతూ వచ్చాం. బైబిల్ అయిపోయింది. జనవరి మొదలుపెట్టి డిసెంబర్ 15 కల్లా అంతా చదివాం. విత్ ఎక్స్ప్లెనేషన్ చదువుకుంటూ వచ్చాం. ఈ సంవత్సరం ఏం టార్గెట్ పెట్టుకున్నాం తెలుసా? ఎవరు బైబిల్ వాళ్ళు రాసుకోవాలి. నూతన నిబంధన 270 అధ్యాయాలను వచ్చిపోయి. ఎందుకంటే బైబిల్లో ధర్మశాస్త్రము ప్రతి రాజు కూడా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళే రాసుకోవాలి. మనం ఎందుకు రాసుకోకూడదు మన బైబిల్? అప్పుడే మా వాళ్ళు మత్తయి సువార్తలు 10-15 అధ్యాయాలు రాశారు. ఈ కాన్ఫరెన్స్ ఉంటే నేను 4 అధ్యాయాలే రాశాను. రోజు సాయంత్రం పూట కూర్చొని రాస్తాం. నెక్స్ట్ ఇయర్ మేము పెట్టేటప్పుడు చూడండి, మా అందరు బైబిల్స్తో మేము వస్తాం. మేము రాసిన బైబిల్ తీసుకొని మేము వస్తాం ఇక్కడికి. చూడండి, మీరు కూడా రాయండి మొదలుపెట్టి. మన బైబిల్ మనం రాసుకుంటే ఎంత గొప్ప విషయం. ఇట్స్ రైటింగ్లో కూడా చాలా లెర్నింగ్ ఉంది. చూడండి, రాసేటప్పుడు అనేక విషయాలు వస్తుంటాయి, చేతుల్లో నుంచి వస్తుంటాయి. అందుకనే ఫింగర్ నాలెడ్జ్ అంటారు, తెలుసా? గిటార్ ప్లే చేసేవాడికి ఫింగర్ నాలెడ్జ్ అంటారు. ఇవాళగా తెలుసు కొంత. నువ్వు రాస్తుంటే కొన్ని వస్తాయి. అంటే చిన్న చిన్నవి ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా మన దర్శనం మాత్రం కుమారుడు, ఆయన రాజ్యం, ఆయన సంఘం, ఆయన నిత్య జీవం. అబ్రహాము నుంచి, ఇస్సాకు నుంచి కీప్ ఆన్ టేకింగ్. తవ్వుతూనే ఉండవు. అసూయను నువ్వు ఎదుర్కోవచ్చు, లేనిపోని వాదనలు నీ పైకి రావచ్చు, నీతో వాదించవచ్చు, నీ మీద నేరారోపణలు చేయొచ్చు. కానీ అలసిపోకు. డోంట్ స్టాప్ టెగింగ్. త్రవ్వటాన్ని ఆపొద్దు. కీప్ ఆన్ టెగింగ్, కీప్ ఆన్ మూవింగ్. ముందరికెళ్ళు, తవ్వుతూ ఉండవు. నీ బావి నువ్వు కనుక్కుంటావు. నువ్వు కోల్పోయిన దానికి 7 అంతలు దేవుడు నీకు చెల్లిస్తాడు. 7 అంతలు యూ విల్ గెట్ ఇట్. యాకోబు జీవితం, యాకోబు దేవునితో పెనుగులాడు, మనుషులతో కాదు. యు రెస్ల్ విత్ గాడ్. మనుషులతో అసలు పోరాడొద్దు, ఆలోచించొద్దు. వాళ్ళు అదన్నారు అంటారే ఉంటారు. దట్స్ వాట్ దే ఆర్. అదే లోకం, అదే కదా. కానీ దేవునితో పెనుగులాడు. ప్రేమ మిత్రులారా, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను ఉదయం మాట్లాడినప్పుడు నాతో కొంతమంది అన్నారు, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సార్, మీరు ఉదయం చెప్పిన ఆ సెషన్లో ఆ లాస్ట్ ప్రశ్న మాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ చెప్పండి అని కొంతమంది భోజనం చేసేటప్పుడు నన్ను అడిగారు. నేను ఉదయం చెప్పినప్పుడు అబ్రహాము గురించి ఆ లాస్ట్ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నా కుడి చేతి ప్రక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన తాగుబోతూ, మంచి స్మోకరు, వ్యభిచారి, క్రమశిక్షణ లేని జీవితం ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆయనకి తాగుడు అలవాటు లేదు, సిగరెట్లు అలవాటు లేదు, వ్యభిచారం లేదు, చాలా క్రమశిక్షణ. ఇటువంటి 2 వ్యక్తుల్ని మీ ముందు నిలబెడితే ఎవరికి ఓటేస్తారు? సాధారణంగా మనం ఎవరికైతే మంచి అలవాట్లు ఉన్నాయో వాళ్ళకే ఓటేస్తాం. అట్లా వేస్తే అడాల్ఫ్ హిట్లర్కి మనం ఓటేసినట్టే. ఎందుకంటే అడాల్ఫ్ హిట్లర్కి ఆయనకి తాగుబోతు కాదు, సిగరెట్లు తాగడు, వ్యభిచారం లేదు, చాలా క్రమశిక్షణ జీవితం. కానీ భయంకరమైనటువంటి క్రూరత్వం అడాల్ఫ్ హిట్లర్లో ఉంది. 60 లక్షల మంది యూదులను చంపాడు దాదాపు. కాబట్టి కేవలం మంచి అలవాట్లను బట్టి దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుంటాడు, లేకపోతే నాకు మంచి అలవాట్లు ఉంటే చాలు, నేను చాలా గొప్ప అనుకుంటే చాలా పొరపాటు. నువ్వు మంచి అలవాట్లు ఉండొచ్చు, కానీ అత్యంత భయంకరమైన క్రూరత్వము, దుర్మార్గత నీలో ఉండొచ్చు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ అడాల్ఫ్ హిట్లర్, రైట్? కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, నాకు భయపడువాడివా కాదా, నాకు విధేయత చూపుతావా లేవా. అది అబ్రహాము జీవితంలో మనం చూడాల్సింది. దట్స్ వాట్ మార్నింగ్ అవర్స్. అయితే దీన్ని తీసుకొని దాని అర్థం కాబట్టి సిగరెట్లు తాగుతూ కూడా సేవ చేయొచ్చు, తాగుబోతూ తనంతో కూడా సేవ అది కాదు నేను చెప్పేది. ప్రియమైన, డోంట్ టేక్ ఇట్. క్రమశిక్షణ అవసరం. నీ యొక్క విశ్వాసం అనేది నీ యొక్క హ్యాబిట్స్లో బయటపడింది. నేను చెప్పేది సిగరెట్లు తాగుతూ సేవ చేయండి, తాగుబోతనంతో సేవ చేయండి, వ్యభిచారంతో, నో నో నో, దట్స్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. నేను చెప్పేది ఏంటంటే, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. దట్స్ వాట్, రైట్? ఈ 3 విషయాలు తీసుకోండి ప్రియమైన మిత్రులారా ఈ సంవత్సరానికి. మొదటిది, మన దర్శనం
దేవుని వాగ్దానం 2 ఇస్సాకు నుంచి త్రబుచూనే ఉండు. నీ పనేదో, నీ పరిచర్యను ఆపకు, నీ వ్యాపారం ఏదైనా సరే, యు కీప్ ఆన్ డిగ్గింగ్. రైట్. 3, దేవునితో పెనుగులాడు, మనుషులతో కాదు. దేవుడి కొద్ది మాటలు మన వినికిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. లెట్స్ హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినాన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వాగ్దాన దేశము, విశ్వాసయాత్రలు, అనేకమైన విషయాలు మీరు మాకు చెప్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మాకిచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఈ యొక్క వసతిని బట్టి మీకు వందనాలు. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మీరు ఏర్పరిచినటువంటి దైవజనులను బట్టి వందనాలు. మాకిచ్చిన తెలివి జ్ఞానాన్ని బట్టి వందనాలు, ఓపికను బట్టి వందనాలు. ఆయా బిడ్డలు ఎంతోమంది ఇక్కడ దినమెల్లా కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నారు నాయన, అనేక రకాలుగా వాళ్ళు ప్రోత్సహించారు ఈ కాన్ఫరెన్స్ జరగడానికి. వారందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మా ముందు ఉన్నటువంటి ఈ సంవత్సరాన్ని, ఈ సంవత్సరాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆయా మీ దర్శనమే మా దర్శనంగా మేము కోరుకుంటున్నాం ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తమై మమ్మల్ని పట్టుకొనినో దానిని పట్టుకొనుటకు మాలో ప్రతి ఒక్కరమును శక్తిగల వారమగునట్లు, ఆశ కలిగిన వారమగునట్లు సహాయం చేయమని, సమృద్ధైన కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈ కాన్ఫరెన్స్ జరగడానికి అనేక మంది కష్టపడ్డారు. సిసి సంఘము నాయన, స్టాండింగ్ కమిటీ వారు, ఇక్కడ నాయన పాస్టర్స్, అదేవిధంగా అటెండర్స్, చాలామంది మా టీం సభ్యులు, చాలామంది స్పాన్సరర్స్, వీరందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ సమృద్ధైన కృపతో మా గృహములకు చేర్చుమని, మా ముందున్నటువంటి సంవత్సరాలు నడిపించుమని, ప్రత్యేకంగా స్పర్జన్ రాజు గారి గురించి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ప్రయాసతోటి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మా మధ్యకు వచ్చి నాయన చక్కటి విలువైనటువంటి సందేశాలను, సత్యాలను మాకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయనను, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యను నాయన, ఆయన బంధుమిత్రులందరినీ సమృద్ధిగా దీవించమని నాయన. మరి ఏదైనా విషయంలో మేము మర్చిపోయి ఉంటే ప్రతిదాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి నడిపించమని ఈ కొద్ది ప్రార్థనలను, కృతజ్ఞతలను మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.